మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, గత 3 రోజులుగా కుండపోత వర్షం అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే అంతకు మించి వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ మొత్తం కూడా మునిగిపోవడం అనేది మనం క్లియర్ గా చూస్తున్నాము. దగ్గర 12 లక్షల క్యూసెక్ల వాటర్ అనేది వరద నీరు రావడం అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. కానీ ఇది మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం, అట్ ద టైం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా కాపాడుకునేందుకు ఆ వాటర్ అంతటినీ కూడా విజయవాడకి వదిలేశారు. పులిచింతల్లో గేట్లు ఎత్తేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. నిజంగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా విజయవాడనే ముంచెత్తేశారంటారా? అంటే జరిగింది ప్రకృతి వైపరీత్యం. మీరు ప్రస్తావించినట్టుగానే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో 28 సెంటీమీటర్ల నుంచి ఆయా ప్రాంతాల్లో 52 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. కేవలం 36 గంటల్లో అంతటి వర్షపాతం నమోదైనప్పుడు మెరుపు ఫ్లడ్సే వస్తాయి. అంటే ఒక రకంగా చాలా వేగంగా వాగులు నదులు ఉప్పొంగటం, చెరువులు కట్టలు తెగటం అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అంతటి వర్షపాతం అన్ని జిల్లాల్లో నమోదైనప్పుడు, ఇప్పుడు కృష్ణానదికి వచ్చిన ఈ భారీ వరదలకి ముందు నుంచి, అంటే ఈ వర్షపాతాలు నమోదవటానికి ముందు నుంచి కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి 3 లక్షలకి పైగా క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ అవుతూ ఉంది. యథావిధిగా పులిచింతల నుంచి కూడా అంతటి వరద డిశ్చార్జ్ అవుతూ ఉంది. ఇది ఈ వర్షపాతం మొదలవటానికి 5-6 రోజుల ముందు నుంచి కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తేసి వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వరదల ద్వారా సమీకరణ అయ్యే ఏ ఒక్క జలాల్ని ఒడిసి పట్టడానికి ఏ రిజర్వాయర్లో కూడా ఖాళీ లేదు. కాబట్టి పులిచింతలకి దిగువన ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వదిలేయాల్సిందే, అంతకుమించి ఆస్కారమే లేదు. పైగా ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి దిగువకి 6 లక్షల క్యూసెక్ల వరద విడుదలవుతూ ఉంటే, పులిచింతలకి దిగువన మున్నేరు అలాగే పాలేరు ఇలాంటి వాగుల ద్వారా కనీవిని ఎరుగిన వరద 3 లక్షల క్యూసెక్లు మున్నేరు నుంచి వరద రావడం జరిగింది. 1,80,000 క్యూసెక్లు పాలేరు నుంచి వరద రావడం జరిగింది. ఇవన్నీ కలగలిసి 11,43,000 క్యూసెక్లు. మనకి సరార్దన్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం, 1950 దశకంలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఈ వరద ప్రవాహాల గణాంకాలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత 1903 సంవత్సరంలో 11,90,000 క్యూసెక్ల వరద ఇప్పటి వరకు కృష్ణానది నుంచి పారిన అతిపెద్ద వరద. దాని తర్వాత ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ ఫ్లడ్ ఏంటి అంటే 2009 సంవత్సరంలో వచ్చిన 11,30,000 క్యూసెక్లు. కానీ ఇప్పుడు నమోదైంది 11,43,000. అంటే 103 సంవత్సరాల క్రితం నమోదైన గణాంకాల తర్వాత 121 సంవత్సరాల క్రితం, 103 కూడా కాదు, 1903 సంవత్సరంలో 121 సంవత్సరాల క్రితం నమోదైన గణాంకాల తర్వాత సెకండ్ హైయెస్ట్ ఫ్లడ్ నమోదైంది ఇప్పుడు. మరి ఇంతటి వరద సంభవించినప్పుడు దాన్ని రాజకీయాలకు ఆపాదించాలి, దాని నుంచి ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యంగానో ఉదాసీనతగానో దాన్ని చిత్రీకరించాలి అని చెప్పని అధికార పార్టీతోటి విభేదించే రాజకీయ విధానం అమలు చేసే వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా భిన్నంగా స్పందిస్తాడని చెప్పని ఎవరు ఆశించాల. ఎస్, ఖచ్చితంగా ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఏ మ్యాన్ మేడు? జగన్ మేడ్ మిస్టేక్. ఎందుకంటే ఆయన పదే పదే బుడమేరు గురించి ప్రస్తావించారు కాబట్టి, అసలు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో బుడమేరు మెయింటెనెన్స్ కోసం కానీ, బుడమేరు ద్వారా వచ్చే వరదని ప్రెడిక్ట్ చేయటం కానీ, ఆ వరద నివారణకు కానీ
లేదు బుడమేరు ఆక్రమణకు గురవుతుంటే దాన్ని అరికట్టడానికి కానీ తీసుకునే చర్యలేంటి? జూన్ 4వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఆయన పాలనా హయాంలో ఆయన శ్రేణుల ద్వారా బుడమేరుని ఆక్రమణకి గురి చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సిన, అరికట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ప్రభుత్వం మా నాయకులే కదా ఆక్రమించుకుంటున్నది, ఆక్రమించుకోవడానికి వాళ్ళు పెట్టి పుట్టారు, మా నాయకులు కాకపోతే ఇంకెవరు ఆక్రమించుకుంటారు అని చెప్పని ఒక ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ గా 35,000 క్యూసెక్ల వరద సంభవిస్తే ఆ వరదని హ్యాండిల్ చేయలేకపోయింది. ఆ చేయలేని పర్యవసానం ఇవాళ బుడమేరు ఆధునీకరణ జరిగిన రోజు దాన్ని 15,000 క్యూసెక్ల కోసం డిజైన్ చేశారు. మ్యాక్సిమం ఫ్లడ్ వస్తే 15,000 క్యూసెక్లు వస్తుందని ఒక అంచనాతోటి దాన్ని డిజైన్ చేశారు. కానీ ఇవాళ 35,000 క్యూసెక్ల వరద, దానికి తోడు 10 చోట్ల గండ్లు పడి ఉన్నాయి. అంటే ఆ గండ్లని గుర్తించి వాటిని పూడ్చి ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు బుడమేరు మెయింటెనెన్స్ని, ఎలా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో, వాళ్ళు ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయిందో, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయో, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయో, రీసెంట్గా తుంగభద్ర గేటు కూడా కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యమే కారణం అనేది ఇవాళ రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు, ఇరిగేషన్ రంగ నిపుణులకి తెలుసు. కానీ ఆ అంశాలని చర్చనీయాంశం కానికుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ప్రస్తావన తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యాన్ని ఆయనే బయట పెట్టుకున్నారు. ఈరోజు మీరో నేను పాలనాపరమైన అనుభవం, అంటే మనకి ఆ ఇరిగేషన్ రంగం పట్ల అవగాహన లేని వాళ్ళం ఏదైనా మాట్లాడేమంటే అర్థం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించి, 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారం కోల్పోగానే ఈ విషయాల పట్ల తనకెంత మాత్రపు అవగాహన ఉంది, తనకెంత మాత్రం పరిజ్ఞానం ఉంది అని చెప్పని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం ద్వారా, నిన్న చూసాం మనం, ఎవరో ఇచ్చిన పేపర్ పట్టుకొని చదువుతూ ఉన్నారు. ఆయనకి ఎంతటి విషయ పరిజ్ఞానం ఉంది అనేది తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు నగ్నంగా బయట పెట్టుకున్నారు. కృష్ణానదిలో ఇవాళ 11,43,000 క్యూసెక్ల వరద నమోదైంది. బుడమేరు ద్వారా వచ్చే 35,000 క్యూసెక్కులు కూడా కృష్ణానదిలో యాడ్ అయిందే అనుకుందాం. ఆ 35,000 క్యూసెక్కుల వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుద్దా? ఆ 35,000 క్యూసెక్కులు యాడ్ అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగదా? అసలు బుడమేరు పరివాహక ప్రాంతం ఎటు? అది కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు నుంచి వచ్చే నీరు కొల్లేరుకి వెళ్తాయి, కృష్ణానదికి ట్రిబ్యూట్ కాదు అది. ఆ మాత్రపు అవగాహన లేకుండా అసలు బుడమేరు ఎటు నుంచి ఎటు అది ప్రవహిస్తుంది, దాని నీరు ఎక్కడ కలుస్తాయి, ఈ మాత్రపు అవగాహన లేకుండా అది కృష్ణానదిలో కలిసేటట్టు ఆయన ఊహించేసుకొని, దానివల్ల కృష్ణానదికి అంటే బుడమేరు కృష్ణానదిలో కలవకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగకుండా ఉండేటట్టు, కృష్ణానదిలో కలిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కుట్రకోణంతో విజయవాడ మీదకి మళ్లించారు అని చెప్పని ఎంత అవగాహన రాహిత్యం అది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకున్న ఒక సోర్సు బుడమేరు. ఆ మాత్రపు అవగాహన లేకుండా బుడమేరు కృష్ణానదిలోకి వచ్చింది అని చెప్పని దాన్ని విజయవాడ మీదకి మళ్లించారు అని చెప్పని. అసలు అంటే ఇవాళ లక్షల మంది ప్రజలు వరదలు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి కానీ, నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, దేశానికల్లా రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, తన శ్రేణుల్ని మీరు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కండి, 40% ఓట్లు మనకి దక్కాయి, ఇవాళ మనం ప్రతిపక్ష హోదాలో ఉండుండొచ్చు, ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కుండకపోవచ్చు ఆయన, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం ఆయనే. రేపు మళ్ళీ ఇదే ప్రజలకు చేరువు కావాలి, ఇదే ప్రజలు మన ఆశీర్వదించాలి. కాబట్టి మనకి కూడా ఈ సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనం కూడా చారిటీ సేవా దృక్పథంతో వ్యవహరించి తీరాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని తన శ్రేణులకు ఒక్క పిలిపివ్వలేదు. ఆ శ్రేణులకు ఎక్కడ ఒక్క సేవా కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమైన దాఖలానే కనపడటం లేదు. అదే సందర్భంలో
పాలకుడిగా మీరు వ్యవహరించిన తీరు, మీరు పాలకుడిగా ఉండగానే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే 46 విలువైన ప్రాణాలు పోతే 13 రోజుల తర్వాత పరామర్శకు వెళ్ళారు మీరు. ఇంకా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజలతో మమేకమవుతున్న తీరు, నిండు వరదల్లో ఆయన పర్యటిస్తున్న తీరు చూసిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా ప్రజలను పరామర్శించడానికి వెళ్ళకపోతే పోల్చి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారేంటి మీరేంటి అనేది ప్రజలే విశ్లేషించుకుంటారు అని చెప్పని ఒక ఉలికిపాటుతోటి మీరు ఇవాళ పరామర్శకు వచ్చారనేది వాస్తవం. ఎందుకంటే మీ గత నేపథ్యం చూస్తే మీరు ఎప్పుడు తక్షణం స్పందించిన దాఖలానే లేదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారానికి దూరం అయి ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది, వచ్చారు. కానీ నిన్న మీరు మాట్లాడిన మహిళ ఏం చెప్పింది? ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి, వాళ్ళు చేయగలిగేది చేస్తున్నారు, అంతకన్నా ఏం చేయగలుగుతారు అని చెప్పని మీరు ప్రశ్నిస్తే ఆ మహిళ చెప్పిన సమాధానం చూసేనా వాస్తవ పరిస్థితి మీకు రియలైజ్ అవ్వద్దా? ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరికందరు ప్రజాప్రతినిధులు, మొత్తం మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నారు, అధికార వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల కష్ట సుఖాల గురించి ఆలకిస్తున్నారు. మీరేం చేశారు? కనీసం నిన్న 10 మందికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చారా? ఒక బ్రేక్ఫాస్టో ఒక లంచో మీ వైపు నుంచి ఏమైనా ప్రొవైడ్ చేశారా? ఒక బోటు పెట్టి ఎవరైనా రెస్క్యూకి ప్రయత్నం చేశారా? బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు. బాధ్యత లేని, సమాజం పట్ల అంకిత భావం లేని, సేవానిరత ప్రదర్శించలేని మీరు రాజకీయం చేయడానికి వచ్చారు. కానీ వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఎస్, వీ డిడ్ ఏ మిస్టేక్. జగన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవటం ఆ రోజున అది 100% మన ద్వారా జరిగిన తప్పిదమే. ఇట్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. మీకున్న అవగాహన, మీకున్న విషయ పరిజ్ఞానం, మీ స్పందన, మీరు స్పందించే తీరు, మీరు వాడుతున్న భాష చూసిన తర్వాత ఏ సందర్భంలో రాజకీయం చేయాలి, ఏ సందర్భంలో చేయకూడదనే విఘ్నత ప్రదర్శించని మిమ్మల్ని చూసిన తర్వాత ఎస్, ఖచ్చితంగా జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం ఇట్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పని ప్రజలే రిలీజ్ అవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.